నెల్లూరు జిల్లాలో గ్రామీణ రాజకీయం అప్పుడే వేడెక్కుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం ఇప్పటి నుంచే హాట్ గా మారిపోతోంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించకపోయినా రాజకీయ పార్టీ కదలికలు చూస్తుంటే గ్రామీణ రాజకీయాలు ఇప్పటి నుంచే ఎలక్షన్ మోడ్లోకి వెళ్లినట్లు అర్థమవుతోంది. ఈ సంకేతాలను బట్టి చూస్తే త్వరలోనే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు ఉండొచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. అనుకూల పరిస్థితులపై టీడీపీ ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉండగా ఏకగ్రీవాలను అడ్డుకుంటే సగం విజయం సాధించినట్టేనని వైసీపీ భావిస్తోంది. ఉనికిని చాటుకునేందుకు జనసేన ఉత్సాహంగా ఉండగా ప్రజలలో తన స్థానం నిరూపించుకోవడానికి బీజేపీ సన్నద్దమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణమే అయినప్పటికీ 2029 సార్వత్రిక ఎన్నికలకు ఇవి సెమీఫైనల్ లాంటివి. రాజకీయ పార్టీలకు ఇవి దిక్సూచిగా మారతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. క్షేత్రస్థాయిలో ఎవరి బలం ఎంత, కార్యకర్తల నిబద్దత, నాయకత్వం ఎంత ప్రభావవంతంగా పనిచేస్తోంది అనే అంశాలు లోకల్ ఫైట్ తోనే బయటపడతాయి. అందుకే ప్రతి పార్టీ క్షేత్రస్థాయిలో బలగాలను పునర్వ్యవస్థీకరించడంపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య జరిగే ఈ లోకల్ ఫైట్ జిల్లాలో రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో కూటమి భారీ విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులలో ఆత్మవిశ్వాసం పెరిగింది. కానీ గ్రామీణ రాజకీయాలు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి. స్థానికంగా కుటుంబ ప్రభావం, కుల సమీకరణాలు, స్థానిక నేతల వ్యక్తిగత ఇమేజ్ వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో 100% విజయాలు సాధ్యం కాకపోవచ్చు. కానీ టీడీపీ మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉందనే చెప్పాలి. సంక్షేమ పథకాలతో ప్రజల్లో గ్రాఫ్ పెరిగిందనే అనుకుంటున్నారు ఆ పార్టీ నాయకులు. కానీ లోకల్ ఫైట్ జరిగితేనే అసలు వాస్తవం ఏంటనేది బయటపడుతుంది. ఇక వైసీపీ విషయానికొస్తే గత అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి ఎదురైనా క్షేత్రస్థాయిలో తమకు బలమైన కేడర్ ఉందనే విశ్వసిస్తున్నారు. ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రభావం ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది. సర్వేపల్లిలో వైసీపీకి సాంప్రదాయ బలం ఉన్నప్పటికీ గ్రాఫ్ పెంచుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. నెల్లూరు రూరల్లో కూడా క్షేత్రస్థాయిలో వైసీపీకి అనుకూల వాతావరణం ఉందని సర్వేలు చెబుతున్నాయి. అధికార పార్టీ ప్రభావంతో భారీగా ఏకగ్రీవాలు జరిగే అవకాశాలను తగ్గించడం, ప్రతి గ్రామంలో లేదా డివిజన్లలో అభ్యర్థులను బరిలో నిలబెట్టడం, ఎన్నికలను పోటీ వాతావరణంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నెల్లూరు రూరల్లో వైసీపీ పనిచేస్తోంది. ఏకగ్రీవాలను అడ్డుకుంటే సగం విజయం సాధించినట్టే అని వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులు పనిచేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. నెల్లూరు సిటీలో వైసీపీ గ్రాఫ్ గతం కంటే మెరుగ్గా ఉంది. ముఖ్యంగా ముస్లిం మైనార్టీల ఓట్లు గంపు గుర్తుగా వైసీపీకి పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక కావలి నియోజకవర్గం విషయానికొస్తే పాత కేడర్ను తిరిగి చైతన్యపరిచేందుకు పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. అటు ఉదయగిరిలో కూటమి పార్టీల నేతలు ఎవరికి వారు ఒక్కో వర్గంగా ఏర్పడి రాజకీయాలు చేస్తుండగా ఈ పరిణామం వైసీపీకి కలిసి రానుందని విశ్లేషకుల భావన. ఆత్మకూరు నియోజకవర్గంలో రోజురోజుకి తెలుగుదేశం గ్రాఫ్ పడిపోతుంది. క్షేత్రస్థాయిలో కేడర్ అసంతృప్తిగా ఉండగా వైసీపీ పట్టుకోల్పోకుండా కేడర్ ను కాపాడుకుంటూ వస్తోంది. దీంతో అక్కడ లోకల్ ఫైట్ వైసీపీకి అనుకూలంగా ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోవూరు నియోజకవర్గంలోని మండలాలలో వైసీపీ కేడర్ బలమైన నెట్వర్క్ కలిగి ఉంది. ఇటీవల ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలలో అత్యధిక సంఖ్యలో యువత పాల్గొనడమే అందుకు ఉదాహరణ. జనసేన పార్టీకి లోకల్ ఫైట్ అసలైన పరీక్షగా నిలవనుంది. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆ పార్టీ స్థానిక ఎన్నికలను ఎదుర్కోబోతోంది. టీడీపీ, బీజేపీతో కలిసి సీట్లను పంచుకునేందుకు అవకాశం ఉన్నా గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీకి గట్టి నాయకత్వం లేకపోవడం పెద్ద మైనస్. కాబట్టి టీడీపీ ఇచ్చే అరకొర సీట్లతో సర్దుకోక తప్పదు. తరువాత ఆ సీట్లలో గెలవడం అనేది కత్తి మీద సాము లాంటిది. భారతీయ జనతా పార్టీ కొన్ని నియోజకవర్గాలలో బలమైన నాయకత్వం, చెక్కు చెదరని కేడర్ ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. అయితే ఇటీవల టీడీపీ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు బీజేపీకి ఆహ్వానం అందడం లేదని ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కారు.
కిసాన్ నగర్ లో బీజేపీ కార్యాలయాన్ని తొలగించాక ప్రజలలో ఆ పార్టీ పట్ల సానుభూతి పెరిగింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో బరిలో నిలిచి గెలిచి తీరాలని ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. 2029 ఎన్నికలకు ఇప్పుడు జరిగే లోకల్ ఫైట్ సెమీఫైనల్ లాంటిది. క్షేత్రస్థాయిలో ఎవరి జెండా ఎగురుతోంది, ఎవరి కేడర్ నిలబడుతోందో, ఎవరి నాయకత్వం ప్రజలలో ప్రభావం చూపుతోందో తేల్చే ఎన్నికలుగా ఇవి నిలవనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే గ్రామ స్థాయిలో రాజకీయ వాతావరణం వేడెక్కడం చూస్తుంటే ఈసారి స్థానిక పోరు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతాయనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఎన్నికలకు సిద్ధం అనేలా రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. మరి స్థానిక పోరులో ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాలి.